హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది ఆ ఏడుకొండల స్వామి కళ్యాణం రోజండి. సాయంత్రం పూట అందరికీ ఆడవాళ్ళందరికీ పసుపు కుంకాలు కోసం వచ్చారు. వచ్చిన తర్వాత పసుపు కుంకుమలు తీసుకున్న తర్వాత ఇలా తులసమ్మలు పువ్వులు కూడా చాలా తెచ్చుకున్నారండి. అలాగే నేను కూడా పసుపు కుంకుమలతో పాటుగా అష్టలక్ష్మి దేవాలయంలో ఇలా పువ్వులు తులసమ్మలు కూడా చక్కగా ఇంటికి తెచ్చుకున్నాము అందరం కూడాను. మీ అందరికీ తెలుసు ఎంత ప్రాధాన్యమో ప్రతి ఆడవాళ్ళకు కూడా పసుపు కుంకుమలు అనేది. దానికోసం అందరూ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, అష్టలక్ష్ముల ఆశీస్సుల కోసం చాలా దూరాల నుంచి ఆడవాళ్ళు అనేది చిన్న వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పసుపు కుంకుమలు అందుకోవడానికి చాలా శివరాత్రి టైం నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసి స్వామివారి కళ్యాణం రోజైతే చక్కగా ఇలా తీసుకున్నారండి. నాకు కూడా అందిన పసుపు కుంకుమలు ఇవి చూడండి. చాలా సంతోషంగా ఉంది. అంటే మొట్టమొదటిసారిగా నేను ఇలా తీసుకుంటున్నానండి. అంత క్రితం నాకు తెలియదు, ఇప్పుడైతే నేను అందుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఇది అమ్మ నేను మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరామండి. మాకు దగ్గరలో ఉన్న చక్కగా నడుచుకుని వెళ్ళొచ్చు తిరుపతమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే అక్కడ కూడాను అమ్మవారి, ఇదిగోండి ఇదే అమ్మవారి ఆలయం. అమ్మవారి సమక్షంలో చక్కగా ఆడవాళ్ళందరికీ సేమ్ పసుపు కుంకుమలు అనేది పంచుతున్నారు. అందుకోసం ఇలా బయలుదేరి త్వరగా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులతో పసుపు కుంకాలు అందుకోవాలని చెప్పేసి మేమైతే 5:30 కల్లా వెళ్ళిపోయామండి. ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా హాఫ్ అన్ అవరు 6 అయింది. చూడండి 6కే 6ంటికే ఎంతమంది ఆడవాళ్ళు అనేది లైన్ ఉందో మీరే ఒక్కసారి చూడండి. అసలు అన్ని వయసుల వాళ్ళు, ఏజ్తో సంబంధం లేకుండా ఎంత ప్రాధాన్యత మన ఆడవాళ్ళకు అనేది ఇక్కడ మీకు అర్థమైపోతూ ఉండిద్ది. 6ంటికే ఇంతమంది ఉన్నారు. చివరిలో అమ్మ కూడా ఉంటుంది చూడండి. నా కోసం లైన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మ. చూడండి నేను కూడా పసుపు కుంకాలు తీసుకోవడానికి ఇదిగోండి అమ్మ కూడా చాలా లాస్ట్లో అయితే ఉంది. అమ్మ నిలబడలేదని చెప్పేసి అమ్మను చక్కగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, క్లాసికల్ డ్యాన్స్ అనేది, కూచిపూడి నృత్యం అనేది స్టేజ్ మీద చేస్తూ ఉన్నారు. అందుకోసం అమ్మ ఎక్కువ నిలబడలేదని చెప్పి అక్కడ కూర్చోబెట్టి నేనైతే క్యూ లైన్లో నుంచొని ఉన్నాను. నా వెనక కూడా ఇంకా ఇప్పుడు మీకు చూపించిన ముందైతే చూపించిన లైన్కి ఇంకా 10ంతల లైన్ అయితే ఉంది. అమ్మవారి దగ్గరికి చాలామంది అయితే చక్కగా పసుపు కుంకాలు తీసుకోవడానికి వచ్చారు. ఈలోపు లైన్ కదులుతూ ఉండగా ఈ ప్రోగ్రామ్స్ అనేది పిల్లలు చాలా భక్తి పారవశమైన పాటలు, స్వామివారి కళ్యాణం పురస్కరించుకొని పాటలు కానీ, అమ్మవారి డ్యాన్సులు కానీ, కూచిపూడి నృత్యం కానీ బుడ్డు పిల్లలు చాలా బాగా చేశారు. అసలు కన్నుల పండుగగా జరిగింది. ఈ గుడిలో కూడా అమ్మవారి పసుపు కుంకాలు అయితే చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కానీ, అమ్మవారి ఆశీస్సులు కానీ ప్రతి ఒక్కరికి అందాయండి. లైన్లో నిలబడ్డ వాళ్ళందరికీను చాలామంది వచ్చారు, చెప్పలేము ఆ రష్. కానీ మీకు అందరికీ ముందు చూపించి ఉన్నాను చూడండి. అసలు ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చక్కగా వాళ్ళు ఎలా ఆహ్వానించారంటే చక్కగా గంధం రాసి కుంకుమ పెట్టి చక్కగా చేతిలో అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి మనకి పసుపు కుంకాలు అనేవి ఇచ్చారు. మీకు చూపిస్తాను చూడండి. నేను లైన్ కాస్త 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పట్టిందండి. నేను బయటకు వచ్చేసరికి అమ్మవారి ఆశీస్సులతో పసుపు కుంకాలు తీసుకొని బయటకు వచ్చేసరికి 8 o'clock అయింది. నేను 6కి వెళ్ళాను. చూడండి లైన్ అయితే చాలా రష్గా ఉంది. ఇస్తుంటే మళ్ళీ వెనకాల వస్తూనే ఉన్నారు భక్తులు అనేది. ఈలోపు ఎవరికి కూడా బోర్ కొట్టకుండా చక్కగా ఇలా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కొంత చాలా చక్కగా అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చేశారు. చాలా చక్కగా ప్రోగ్రాం అయితే జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో చక్కగా అందరికీ పసుపు కుంకాలు అనేవి అందాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చూడండి, వేప మండలతో అమ్మవారి పాటలు కూడా చక్కగా చేశారు పిల్లలందరూ కూడాను. నేను కూడా ఆ పిల్లలు వేస్తున్న డాన్స్తో నేను చక్కగా వాళ్ళ పాటలు పాడుకుంటూ చక్కగా ఇదిగోండి తిరుపతమ్మ తల్లి స్వామివారు చక్కగా మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ ఆలయం తెలుసు. కానీ నేను ఇక్కడ కూడాను మొదటిసారి పసుపు కుంకాలు అందుకుంటున్నానండి. అంత క్రితం కూడా చాలామంది తీసుకున్నారంట, నాకు మిగతా భక్తులు కూడా చెప్పారు. ఇక్కడ కూడా మొదటిసారి తీసుకుంటున్నాను. 2 చోట్ల నేను ఈసారి అయితే నాకు పసుపు కుంకాలు అనేవి దక్కినాయి. చాలా సంతోషంగా ఉంది కూడాను. చూడండి, ప్రతి ఒక్కళ్ళు మొహంలో చాలా ఆనందంగా వెళ్తున్నారండి వెళ్ళే వాళ్ళు కూడా. ఇదిగోండి, నాకు వచ్చిన ఈ బ్యాగ్ జూట్ బ్యాగ్లోను మనకి కావలసిన పసుపు కుంకాలు అనేవి ఇచ్చారు. చాలా నాకు ఈ కలర్ వచ్చింది. ఇచ్చే బ్యాగ్స్ కూడాను పసుపు కలరు ప్లస్ బొట్టు కలరు, కుంకుమ కలరు 2 పంచారండి. నాకైతే ఎల్లో కలర్ వచ్చింది. ఇదిగోండి, నాకు దక్కిన పసుపు కుంకుమల పువ్వులు, తాంబూలము, పసుపు కుంకుమలు, గాజులు ఇవి అయితే నాకు వచ్చినాయండి. తిరుపతమ్మ తల్లి దేవాలయంలో చూడండి, వెనక వైపు అమ్మవారి ఆలయం గురించి అంత అడ్రస్ గురించి కూడా వేశారు. వెనక వైపు ముగ్గు ఏమో ముందు వైపు వేశారు. జూట్ బ్యాగ్కి చూపిస్తున్నాను చూడండి. చక్కగా నా మొహం కూడా ఎంత కళకళలాడుతుందో చూడండి. మీ అందరూ చక్కగా గంధం వేశారు, బొట్టు పెట్టారు. చక్కగా సంతోషంగా ఉన్నాను నేనైతే, ఎందుకంటే నేను మొదటిసారి ఇలా అందుకోవటం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.